సాంగ్స్ మొదలుపెడితే సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకున్నా గానీ, ఇలా బాధ పెడతారని చెప్పి అస్సలు అనుకోలేను. ఒకసారి మా నాన్న మాటలు కూడా వినండి. ఈ సాంగ్స్ గురించి ఏమన్నాడో. సాంగ్స్ మొదలుపెడితే సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకున్నా గానీ, ఇలా బాధ పెడతారని చెప్పి అస్సలు అనుకోలేను. మీ వల్ల మా నాన్న కూడా మస్తు బాధపడ్డాడు. నన్ను కూడా కొద్దిగా చాలా అంటే చాలానే అన్నాడు. సాంగ్స్ ఎందుకు అట్లా ఇట్లా అని చెప్పి. నేనేమనుకున్నానంటే సాంగ్స్ మొదలుపెడితే సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పి అనుకున్నా. బట్ ఏందంటే మీరు చాలామంది సాంగ్ కాపీ కొడుతున్నావు. ఎప్పుడు కాపీ కొట్టడమేనా? మీ లైఫ్‌లో ఇది తప్ప వేరేది లేదా? అలా ఇలా చాలా అంటే చాలా మాటలు, చాలా బాధపెట్టే మాటలన్నారు. నిజంగా దానికి ఇంకా చాలా అంటే చాలా ఇప్పటికి బాధ పోతలేదు. అలాగే ఆ కామెంట్‌లలో కొన్ని తెలుగు కామెంట్స్ కూడా వచ్చినాయి. అవి కూడా మా నాన్న చూసి మస్తు బాధపడ్డాడు. నిజంగా ఏదైనా అంటే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేయాలా గానీ, ఇలా బాధ పెట్టొద్దబ్బా! నిజంగా మస్తు బాధ అనిపిస్తది. అలాగే సాంగ్ కూడా ఏందంటే, ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉందేందంటే, ఏదైనా సాంగ్ ఇట్లా మ్యూజిక్ ఇట్లా పాడిపిస్తున్నామంటే, ఆ సాంగ్ ఒక ట్యూన్ అనేది ముందే వదిలిపెట్టాలా. అంటే కొద్దిగా లిరిక్స్ అనేది ముందే వదిలిపెట్టాలా. ఎందుకంటే నాకొచ్చిన థాట్ వేరే వేరే వాళ్ళకి రావచ్చు. వేరే వాళ్ళకొచ్చింది ఇంకొకళ్ళకి రావచ్చు. అలా రావడం వల్ల ఏమైతదంటే, వాళ్ళు మనకన్నా ముందు పెట్టుకున్నారనుకో, మన సాంగ్ పోతదన్నట్టు. అన్ని డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అందుకే నేను మ్యూజిక్ టోటల్‌గా కొట్టేయక ముందే నేను ఆ సాంగ్ కొద్దిగా లిరిక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కొద్దిగా మంది ట్యూన్స్ అంటే మ్యూజిక్ సరిగ్గా లేదు అట్లా ఇట్లా అని చెప్పి దానికి కూడా అన్నారు. మ్యూజిక్ అది కాదు. రియల్ మ్యూజిక్ అది కాదు. అది జస్ట్ క్యాజువల్‌గా పెట్టి అంటే ఈ టైప్ ఉంటదని చెప్పి క్యాజువల్‌గా పెట్టిన మ్యూజికే. ఇంకా మ్యూజిక్ కొట్టించేది ఉంది. ఇంకా టైం పడతది. 1 ఆర్ 2 డేస్ టైం పడతది. ఆ తర్వాత దానికి సంబంధించిన రియల్ మ్యూజిక్‌ని దాన్ని నేను రిలీజ్ చేస్తా. అప్పుడు మీకు అర్థమవుతది సాంగ్ ఎలా ఉంటదని. కానీ మీరన్న మాటలకు కొద్దిగా హోప్స్ అంటే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకు హోప్స్ పోయే విధంగా మీరు మాట్లాడిర్రు. అంటే కొద్దిమంది కామెంట్స్ పెట్టిర్రు. సాగర్ అన్నయ్య నేనెందుకు కాపీ కొడతా? సాగర్ అన్న కూడా వేరే కాడ చూసుకొని మేము ఈ వీడియోలు మొదలుపెట్టింది కూడా వేరే వాళ్ళని చూసి మాకు సొంతంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మాకు సొంతంగా క్రియేట్ చేసుకుంది అయితే కాదు. ఫస్ట్ మా వెంకటేష్ అన్న స్టార్ట్ చేసిండు. ఆయన తర్వాత మేము స్టార్ట్ చేసినాం యూట్యూబ్ ఛానల్. ఒకళ్ళని చూసే కదా నేర్చుకున్నది. ఆ తర్వాత నేను స్టార్టింగ్స్ ఫ్యామిలీ ప్రాంక్ స్టార్టింగ్ మొదలుపెట్టిందే నేను. ఆ తర్వాత ఒకళ్ళు సాగర్ అన్న వీళ్ళు ఒక్కొక్కళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్యామిలీ అందరు కదా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకునేది. ఒకటేందంటే ఏదన్నా ఉంటే ఏదైనా లైఫ్‌లో కొత్తది మనం సృష్టించి చేయలేం. ఒకళ్ళని చూసి నేర్చుకునేది ఏదైనా. దాన్ని బట్టి ఎందులో అడుగేస్తే మంచిగుంటది, ఎందులో అడుగేస్తే కొద్దిగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతామనేదే ఉంటది. నాకు ఇప్పుడే కాదు నాకొక 4 ఇయర్స్ సాగర్ అన్న పెళ్లి కాకముందే మా అమ్మకు నేను 2, 3 పాటలు వినిపించిన. మా పెద్దమ్మ వాళ్ళకి కూడా వినిపించిన. బట్ ఏందంటే నేను అప్పుడు కొద్దిగా మనకంతా తెలియంది. పైసలు లేని టైంలో ముందడుగేయొద్దనే నేను అక్కడ స్ట్రక్ అయిపోయినా గానీ, లేకపోతే నాకు ఎప్పుడో స్టార్ట్ అయిపోతుండే. నేను అందుకే కొన్ని రోజులు ఆగి కొద్దిగా మెల్లగా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే, నువ్వు కాపీ కొట్టినావు అట్లా ఇట్లా అని చెప్పి అంటున్నావు. సరే అనుకునే వాళ్ళు అనుకోండి. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. అది తప్పు లేదు. అన్న ఒకళ్ళ దగ్గర నేర్చుకుందే, నేను ఒకళ్ళ దగ్గర నేర్చుకునేదే. ప్రతి లైఫ్ అంటేనే ఒకళ్ళని చూసి నేర్చుకునేది. ఎవరు కూడా ఇప్పుడు ఇల్లులు, స్థలాలు, బైకులు కొనేది కూడా ఏంది, గలాంటి బైక్ మనకు కావాలా, గిలాంటి ఇల్లు మనకు కావాలా అని చెప్పి ఎవరికైనా ఉంటుంది. అట్నే ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు ఎదుగుతారు. ఇక మన సాంగ్ అయితే మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఛానల్ మొదలుపెట్టిన. బట్ ఏంటంటే ఇంకా 5K అంతే. నాకైతే గింతమంది ఉన్నారు, 1,70,000 ఉన్నారు. కానీ నా ఛానల్‌కి మాత్రం 5Kనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సరే మీకు సాంగ్స్ నచ్చినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి అనిపిస్తుంది. కానీ ఏంటంటే ముందు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నాకు అనిపిస్తుంది అన్నట్టు. అరే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా మనకు తొందర సాంగ్స్ తీయాలి, తొందర అప్లోడ్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. కానీ నాకు ముందే భయం అవుతుంది, మీరు సపోర్ట్ చేస్తారా చేయరా అనే ఆ భయంతోనే వణికిపోతున్నాను నేను. ఎందుకంటే సాంగ్స్ అంటే పెద్దనే ఉంటుంది తెలుసు మీకు. ఆల్రెడీ సాగర్ అన్న చెప్పిండు ప్రతి ఒక్క వీడియోలో గిన్ని లక్షలు అవుతున్నాయి గింత అని చెప్పి. నా సాంగ్స్ కూడా అన్ని లక్షలు అయితే అంత డబ్బే పెడతాను నేను కూడా. బట్ ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా కానీ మా నాన్న భయం, మా అమ్మ భయం నిజం కాకుండా అవుతుంది. ముందు అడుగేయాలని చెప్పి అనుకుంటున్నా.
ఎందుకంటే ఏదన్నా హిట్ కొడితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఒక ముందు అడుగు వేయాలనుకుంటున్నా. మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఆ ముందు అడుగు అనేది ఆనందంగా సంతోషంగా సాగుతుంది. కానీ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా కించపరిచే మాటలు మాట్లాడకండి. ఏదన్నా మీకు నచ్చలేదంటే గిల్ల కొద్దిగా చేంజ్ చేసుకో, గల్ల కొద్దిగా చేంజ్ చేసుకో అని చెప్పి చెప్పండి, తప్పులేదు. నా ఇన్స్టాగ్రామ్ కూడా తెలుసు కదా, సూపర్ రంజిత్. అలాగే చార్మీది కూడా చార్మీ వైబ్స్. అలా డైరెక్ట్ మెసేజ్ చేయండి, ఏమన్నా తప్పులు ఉంటే మేము చూసుకుంటాం. కానీ ఏంటంటే నలుగురికి ఒక కామెంట్ వల్ల నలుగురికి కూడా ఇష్టం లేకుండా పోతుంది అన్నట్టు. స్టార్టింగ్ ఏమైనా కామెంట్ చూసిరంటే అందరు అదే కామెంట్ నిజం అనుకొని అందులో ఏం లేదని చెప్పి కొద్దిమంది బ్యాక్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. జర అలా చేయకుండా ఏదైనా ఉంటే మాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. ఆ కామెంట్లు చూసి ఒకరోజు మొత్తం డల్ అయిపోయిండు. ఎందుకంటే పెళ్ళి కాక ముందు నుంచో మేము రిలేషన్లో ఉన్నప్పటి నుంచే నాకు చెప్తూ ఉంటుండే నాకు ఇట్లా సాంగ్స్ చేయాలని ఉండే అని. అంటే మరి ట్రై చేయి కదా ఒకసారి అయితే ఇల్లు దాంట్లోకి అని అంటుండే. కానీ అప్పట్లో ఇంకా కొత్త కదా, ఇంకా మనీ అంతా సెట్ కాకపోతుండే, అట్లా అని చెప్పి ఆగిపోయింది. లేకపోతే స్టార్టింగ్గా ఉంటుండే. ఇక ఇప్పుడు ఏంటంటే టైం వచ్చింది, కొంచెం అందరినీ చూసేసరికి కొంచెం మైండ్ అనేది వచ్చి కొంచెం అనేది ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువ వచ్చింది అన్నట్టు. అందులోనే మీ మీద నమ్మకంతో తనైతే ఛానల్ పెట్టిండు. ఛానల్ పెట్టి ఫోక్ సాంగ్స్ అవన్నీ స్టార్ట్ చేద్దాం, నాకు ఉన్నారు కదా ఫాలోవర్స్, నా ఫాలోవర్స్ నన్ను గెలిపిస్తారు అనుకున్నారు. కానీ కొన్ని కామెంట్లు కొన్ని వల్ల ఆ రోజైతే డల్గా కూర్చున్నాడు. నేను ఒకటే చెప్పిన, ఏం కాదు అన్నది కూడా నీ ఫాలోవర్సే కదా, వాళ్ళకి అర్థమవుతుంది నీ బాధ, నువ్వు మళ్ళా స్టార్ట్ చేసి మళ్ళీ చెప్తే నీ బాధ చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఇక అప్పుడు నార్మల్ అయ్యండు. సో మీరు కూడా సపోర్ట్ చేయండి రంజిత్కి. ఎందుకంటే ఆ సాంగ్స్ తీయడము, యాక్టింగ్ అనేది ఈయనకి చాలా ఇంట్రెస్ట్. అంటే నాకంతా లేదు కానీ ఈయనకు మాత్రం చాలా ఇంట్రెస్ట్. ఒక యాక్టర్ అవ్వాలి, ఒక రేంజ్లో వెళ్ళాలని అయితే చాలా ఉంది. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఒకసారి మా నాన్న మాటలు కూడా వినండి, ఈ సాంగ్స్ గురించి ఏమన్నాడో. పాడిపోయాలని చెప్పినా కదా నాన్న, ఎప్పటి నుండో చెప్తున్నా కదా పాడిపోయాలని ఉంది అని. పాడిపియాలని ఉంది అని అంటే కామెంట్లు ఎట్లా పెడుతున్నారా? పాట మంచిగా లేదు అని చెప్పి కామెంట్లు పెట్టుకోవట్లే. వాళ్ళు కామెంట్లు మంచిగా పెడితేనే కదా నీకు ముందుకు పోయేది. ముందుకు పోయేది ఉంది నాన్న, కానీ ఏంటంటే మ్యూజిక్ అది కాదు నాన్న, అది క్యాజువల్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఇంకా కొట్టలే. ఏంటంటే పాట మళ్ళీ వేరే వాళ్ళు పాడిపించుకుంటారేమో అని నేను తొందరగా జస్ట్ కొన్ని లిరిక్స్ పెట్టిన అంతే. అట్లా కాదురా, ఇప్పుడు ఎట్లా అంటే ఎంత ఉన్నదో అంత దాంట్లోనే ఉండాలి. అప్పుడు నువ్వు ముందుకు పోవాలని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు మంచి కామెంట్లు పెడితేనే కదా మనం ముందుకు పోయేది. ఒక పాట కాదే, ఫస్ట్ పాట కంటే ఆ పాట మొత్తం వచ్చిన తర్వాత వాళ్ళు విన్న తర్వాత అర్థమవుతుంది. మీరు కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయని చెప్పి నన్ను ఆ కామెంట్లకే బాధపడుతున్నా అంటే మళ్ళీ మీరు ఎట్లా అని మళ్ళీ బాధ పెట్టినట్టు. బాధ పెట్టడం అనేది కాదురా, నేను చెప్తే కదా సాంగ్స్ ఏదైనా కానీ అడిగి తీయాలి చెప్తే అడగక నువ్వు కాలు ముందుకు వేసినావు. సరే ఒకటికి ఆపేయి, ఈ పాటకు ఆపేయి, సరేనా? ఈ పాటకు ఆపేసి పని చేయి, అవసరం లేదు. ఇప్పుడు ఎంతైనా మా అంటే 60 అయినా 70 అయినా అయితే లాస్ అయినా కానీ ముష్కిల్ లేదు. కానీ ఎందుకు అనుకుంటుర్రే నాన్న, ఒక బిజినెస్ లెక్క అనుకోలే. కానీ ఏంది నాన్న బంద్ చేయి. మనం ఏమన్నా మన వీడియోస్ లెక్కన వారానికి 5 పెట్టాలా 10 పెట్టాలా అని చెప్పి వీడియోస్ లెక్కన సంవత్సరానికి ఒక్కటి పెట్టుకునే ఏం కాదు. సంవత్సరం ఒకసారి పెట్టుకున్నా ఏం కాదంటే అది నువ్వు అనేది కరెక్టే. కానీ ఇక చిన్న దాంట్లోనే ఇప్పుడు స్టార్టింగ్ గట్లా అవుతుంది కాబట్టి ఇక స్టార్టింగ్ ముడిచేసుకోవాలి. ఏదైనా స్టార్టింగ్లో అయితే కాదు నాన్న. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మనకు ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు అయింది, అవునా? అంతే, ఏదైనా అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ సాంగ్స్ కూడా పెట్టేటప్పుడు అందరూ ఒకటేసారి రారు కదా, వాళ్ళకు ఒక్కొక్క పాట పెట్టుకున్న పోయిన కొద్దీ సాంగ్స్ నచ్చిన కొద్దీ వస్తారు. చిన్న దాంట్లోగానే చిన్నప్పుడే ఓడగొట్టుకోవాలి ఏదైనా కానీ, అది పెద్దగా తీసుకోవద్దు. అంటే ఇప్పుడు మీరు కాదు ఒక కొన్ని కామెంట్లు అట్లా రాగానే కొద్దిగా
అట్లా కాగానే మీరు సపోర్ట్ చేయరని చెప్పి ఎందుకు అనుకుంటారు? మీరు దానికి భయపడద్దు నాన్న. ఇప్పుడు కొద్దిమంది నచ్చుతాయి, కొద్దిమందికి నచ్చాయి. దాన్ని బట్టి మీరు ఇట్లా అన్నాడు అది కరెక్ట్ కాదు నాన్న. అయితే ఏంటంటే చూడాల, అందులో 50 ఇప్పుడు 150 కామెంట్లు ఏమో వచ్చినాయి. దాదాపు ఒక 100 కామెంట్లు దాకా మంచి నచ్చినాయి. సూపర్ సాంగ్ ఇట్టు అట్లా ఇట్లా అని చెప్పి వచ్చినాయి. నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నువ్వు ఇంగ్లీషు అది కామెంట్లు చదవలేవు. తెలుగు కామెంట్లు 2-3 వచ్చినాయి, అవే చదివి ఉన్నట్టున్నావు. నేనైతే లాస్ట్ చేసేది చెయ్యనా. నేను ఎంత తక్కువలో చేయాలనుకుంటున్నా అంత తక్కువలో చేస్తా. నేను తొందరపడి సంవత్సరానికి 5-6 పాటలు అట్లా తొందరపడి చెయ్య. అది కూడా మీ అందరికి నచ్చితేనే, పాటలు నచ్చితేనే నేను ముందుకు పోతా. కానీ నేను లాస్ అయితే చెయ్య. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? సరే సరే, నీకు నచ్చినట్టు చేసుకో. మరి ఎందుకు మా పెట్టుడు ఎందుకు, నీకు నచ్చినట్టు చేసుకో. నేనైతే లాస్ అయితే చెయ్య, ఏం టెన్షన్ పడకూడదు. లాస్ చేసే దాంట్లో అయితే నేను అడుగే అయ్యా. చూసిరు కదా ఎలా మాట్లాడుతుండో. మీరు బలం ఇస్తేనే మా నాన్న కూడా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే గిన్ని సంవత్సరాలు ఫారెన్లో కష్టపడుతుండో. ఇక్కడ ఇంటికాడ ఉండి కొడుకులు అన్నీ నాశనం చేస్తారనే ఒక థాట్ అనేది రావద్దు మా నాన్నకు. నేను కూడా అన్నీ అట్లా ఆటమూడు ఖర్చు పెట్టేటోని కాదు. ఏదైనా మా అమ్మ మా నాన్న మాట మీకు చెల్లె నడుస్తా. కానీ ఇదేంటంటే నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే నేను కొద్దిగా ముందు అడుగు వేయాలనుకున్నా, వేసిన. ఆయన ఇప్పటికైనా ఏం కాలేదు. బట్ ఏంటంటే సాంగ్స్ పెట్టిన కొద్దీ సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, అన్నీ సాంగ్స్ పెట్టిన కొద్దీ వస్తాయి, నమ్మకం ఉంది. కానీ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరిగిన కొద్దీ నాకు ఒక్క నమ్మకం అనేది పెరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా నా నమ్మకాన్ని పెంచుతారని చెప్పి అనుకుంటున్నా. ఇంకేం చెప్పాలో అర్థమైతే లేదు. ఓకే, మన రాధా ఫాక్స్ లింక్ అయితే, ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇచ్చిన, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?